ఫ్రెండ్స్, రీసెంట్గా నన్ను ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు. అదేంటంటే ఫెయిల్ అయిన ప్రతిసారి తిరిగి మళ్ళీ స్ట్రాంగ్ అవుతారంట కదా. సో మీరు మీ ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేస్తారని. సో సింపుల్గా చెప్తున్నా, నేను బ్రెయిన్లో ఒకటే ఫిక్స్ అయ్యా. ఏంటి అంటే ఫెయిల్యూర్ ఈజ్ ఇన్విటబుల్. నువ్వెంత సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నా నువ్వెక్కడో ఒక చోట ఫెయిల్ అవ్వాల్సిందే. నీ అదృష్టం పీక్స్లో ఉందంటే అది ఫెయిల్ అయ్యేలోపే నువ్వు పోతావు. బట్ ఇన్ ఎనీ అదర్ సినారియో ఫెయిల్ మాత్రం ఖచ్చితంగా అవ్వాల్సిందే. సో ఫెయిల్ అయిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి దొరుకుతుంది. సో దాన్ని నేర్చుకోవడానికి మనం ట్రై చేయాలి. నిజానికి నేను అదే చేస్తా. సో ఇప్పటి వరకు నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, చాలా విషయాల్లోనూ కూడా. బట్ అన్నింటిలోంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేశా. సో ఇన్ని నేర్చుకున్నాం కదా, మళ్ళీ మనం ఫెయిల్ అవ్వలేమా అంటే పక్కా అవుతాం. కానీ మళ్ళీ దాంట్లో నుంచి కూడా ఏదో ఒక కొత్త విషయం మనకు నేర్పబడుతుంది. సో ఇది న్యాచురల్ ఫ్లోనా లేక ఏంటి అనేది చెప్పలేను, కానీ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే హిస్టరీలో కూడా ఎంత పెద్ద రాజ్యమైనా సరే యుద్ధంలో ఏదో ఒక చోట ఒక్కసారైనా కంపల్సరీగా ఓడిపోవాల్సిందే. సో నువ్వు ఆ ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేసి దాని నుంచి ఏం నేర్చుకోవచ్చో చూసుకుంటే హ్యాపీగా ఉంటావు. సో నీకు తెలిసిన వాళ్ళు రీసెంట్గా దేంట్లో అయినా ఫెయిల్ అయి ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.